ప్రేమ ఒక త్యాగం. ఒక సీజన్ కోసం బ్యాలెన్స్ చిట్కా కూడా. తిరిగివ్వడానికి నా దగ్గర ఏం లేనప్పుడు కూడా ప్రేమను కురిపిస్తూనే ఉన్న వ్యక్తులకు కృతజ్ఞతలు అని వ్యాఖ్యానించారు సమంత రుత్ప్రభు. ఈ పోస్ట్ ను సమంత తన ఇన్స్టాలో వైట్ హార్ట్ ఎమోజీతో షేర్ చేసింది. ఒక భాగస్వామి కొన్నిసార్లు ఎక్కువ ఇవ్వడానికి, మరొక భాగస్వామి ఇచ్చే పరిస్థితి లేనప్పుడు దానికోసం ఎంత ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుందో సమంత ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. సమంత తనతో తాను లేనప్పుడు సమానమైన ప్రేమను తిరిగి ఇవ్వడానికి తన జీవితంలో ఉన్న వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపింది. చాలా మంది వ్యక్తులు స్నేహాలు, సంబంధాలను పరస్పరం చూస్తారు. నేను అంగీకరిస్తున్నాను, మీరు ఇవ్వండి నేను ఇస్తాను, కానీ కొన్నిసార్లు అవతలి వ్యక్తి తిరిగిచ్చే స్థితిలో లేనప్పుడు కూడా మీరు ఇవ్వగలరని సంవత్సరాలుగా నేను తెలుసుకున్నాను. మీరు ఇవ్వండి నేను ఇస్తాను, మీరు తిరిగి ఇచ్చే వరకు నేను ఇస్తాను, దీనికి విరుద్ధంగా అంటూ ఈ పోస్ట్ లో రాసింది. సమంత రుత్ప్రభు గురువారం రాత్రి ముంబైలో బహిరంగంగా కనిపించినప్పుడు తన రూపం అభిమానులకు ఆందోళనకు గురి చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో, శామ్ ఓ కార్యక్రమానికి వచ్చినప్పుడు కెమెరాకు పోజులు ఇచ్చింది. నలుపు రంగు దుస్తులు ధరించింది. అయితే ఆ వీడియో ఆన్లైన్లో షేర్ అయిన వెంటనే అభిమానులు సమంతపై ఆందోళన వ్యక్తం చేశారు. శామ్ గుర్తుపట్టలేని విధంగా ఉందని కొందరు పేర్కొనగా, తాను చాలా బరువు తగ్గిందని మరికొందరు వాదించారు. సమంత రుత్ప్రభు ఇటీవల వృత్తిపరమైన కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. సిటాడెల్, హనీ బన్నీ త్వరలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుండగా సమంత రెగ్యులర్ గా ముంబై విజిట్స్ కి వెళ్తోంది. ఇంతకు ముందే రక్త బ్రహ్మాండ్ అనే హిందీ వెబ్ సిరీస్ కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్ లో బంగారం అనే చిత్రంలోనూ నటిస్తోంది సమంత. మాజీ భర్త నాగ చైతన్య ఇటీవలే నటి శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి తేదీ కూడా ఖరారు కానుంది.